అసలు అతను ఏ పరిస్థితిలో జైలుకి వెళ్ళాడో తెలిస్తే గుండెలు బాదుకొని చేస్తావమ్మా. 8 ఏళ్ల క్రితం ఒక పెద్ద మెకానిక్ షెడ్ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా పొట్టపోసుకుంటున్న అనాథ ఈ రాజు ఒకరోజు సార్, హెడ్ లైట్స్ పనిచేయట్లేదు, ఇంజిన్ ఆగిపోయింది, వైపర్స్ కూడా ఆగిపోయాయి. కొంచెం చూస్తారా? రాజును పిలిచి ఏమైందో చూడమని చెప్పరా. మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. రాజన్న, కారు ఏదో రిపేర్కి వచ్చింది, చిన్నబాబు రమ్మంటున్నా. నేను వస్తా పద. నిన్ను పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. మీ బండి రెడీ అయింది, మీరు వెళ్ళండి. ఎక్కడికి? మీరు ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి ప్లీజ్. ఎందుకు? నన్ను కాపాడడం కోసమే నువ్వు అతన్ని చంపావు. అలా నేను సాక్ష్యం చెప్తాను, నీకు శిక్ష తప్పుతుంది. నువ్వు పారిపోతే అది నేరం అవుతుంది. నేను ఎక్కడికి పారిపోను. ఏది నేరమో ఏది నేరం కాదో నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్ళిపోతే ఈ హత్య ఎందుకు చేశావో కోర్టులో ఎలా తెలుస్తుంది? చూడండి, నాకెంత పెద్ద శిక్ష పడినా అది మానభంగం కేసులో చిక్కుకుని పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ రుజువుల కోసం సాక్ష్యాల కోసం తిరిగి పేపర్లకెక్కి పబ్లిక్ నోళ్లలో నలిగి ఒక పెళ్లి కాని ఆడపిల్లకి జీవితాంతం పడబోయే శిక్ష కన్నా నాకు తక్కువ శిక్ష పడుతుంది. దయచేసి నా మాటను వెళ్ళిపోండి. నా భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు వెళ్తారా లేదా?
మొహం తెలియని ఎదిగిన ఆడపిల్ల మీద మచ్చపడకూడదని, ఆడబ్రతుకు మీద సానుభూతితో, ఆడమనిషి మీద గౌరవంతో హత్య చేశాడు ఈ రాజు. అతను ఆడదానికి శత్రువా? నీకు శత్రువా? నీ చెల్లెళ్ళకి శత్రువా? చూడమ్మా, అడిగినా సాయం చేయని వాళ్ళు అహంభావం, అడిగితే సాయం చేసేవాళ్ళు ఆపద్బాంధవులు, అడగకుండా సాయం చేసే ఈ రాజులాంటి వాళ్ళు మహానుభావులు. మహానుభావులు. వెళ్ళరాను. అలా బాధకే తిరిగిపోతుంది లంగా. రాజు షెడ్ లో చప్పుడైతే మనం గొడవ పెడుతున్నాం కదా, మరి మనం ఇలా బాధేస్తుంటే రాజు గొడవ పెట్టడా? ఏ యమున, రాజు రాజు అని పేరు పెట్టి పిలుస్తావే? పెద్దంతరం వచ్చినంతరం లేకుండా. ఆయన నాకన్నా పెద్ద తెలుసా? పెద్ద ఆయన కదా, బాబాయ్ గారిని పిలుద్దాం ఏమిటి? అంత పెద్ద ఏం కాదు, లేని పొన్ని పెద్దరికాలు అంటకట్టక్కర్లేదు. సారని పిలిస్తే? సారేంటి, ఆయన ఏమైనా నీ స్కూల్ టీచరా? గురువు గారు అనొచ్చేమో, ఎంచక్క. నాకు బాగాలేదబ్బా. సింపుల్ గా అంకుల్ అని పిలిస్తే? నోరు మేండే. అంకుళ్ళు, బాబాయిలు, మావయ్యలు, మరో పిలుపు దొరకలేదా? అవునర్రా, అన్నయ్యని పిలిచేద్దాం ఏమిటి? పిలిచేద్దాం. ఏడ్చారులే, పెదవ తెలివితేటలు మీరును. అన్నయ్య అట అన్నయ్య, తప్పు, అలా పిలవకూడదు. ఎందుకంటే అదంతే, అలా పిలవకూడదు. ఏమని పిలవాలక్క? అదేమో నాకు తెలీదు. బావాని పిలవమా?